ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలామందికి డ్రీమ్స్, కళలు గుర్తుండవు. ఏమో కళ వచ్చింది, భయమే లేసిన అని అంటారు. చాలా మటుకు కొన్నిసార్లు ఏమవుతుందంటే కళలు పిడకళలు కూడా వస్తుంటాయి. సో కళల ద్వారా ప్రభు ఇదొక ఛానల్ అని మనం గుర్తుపట్టాలి. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో కళలు గుర్తుండాలి, ఇంకా దేవుడు ఎక్కువ మాట్లాడాలి మనతోటి అంటే మనం ఏం చేయాలంట, ఆ ఛానల్ని రెస్పెక్ట్ చేయాలి. అంటే ఆ ఛానల్ దేవుడు వాడుతున్నాడు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలా, దానికి విలువ ఇవ్వాలి. ఎలా ఈ విలువ ఇవ్వాలి మనము అంటే దేవునికి తెలియజేయాలన్నట్టు. ఎస్ లార్డ్, యు ఆర్ స్పీకింగ్ టు మీ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ ఛానల్, ఇంకా నాకు కావాలి అని మనం ఎలా చెప్పాలంటే, ఒక బుక్ తీసుకొని బుక్లో రాసుకోవాలంట. ప్రతి కళ డేట్ వేసి, ఇయర్ మంత్ డేట్ వేసుకొని రోజు నీకు ఏ కళ వస్తే అది రాసుకో. ఎందుకంటే నరపుత్రుడా, నువ్వు ఇది రాసుకో, నీకు దర్శనం లేదు కనిపిస్తుందో అది రాసుకొని ప్రవక్తలకు బైబిల్లో దేవుడు చెప్పాడు. సో మనం కూడా ఆ ఆజ్ఞను తీసుకోవాలి, మనం రాసుకోవాలి. మనం రాసుకుంటే ఏమవుతుందంటే మనకు బైబిల్లో ఉన్న ఆజ్ఞను మనం పాటించినట్టు అవుతుంది. సో ఆ కమాండ్ మనం ఎప్పుడైతే తీసుకొని దాన్ని మనము పాటిస్తామో అప్పుడు ప్రభువు ఏం చేస్తాడంట, మనకి ఇంకా దర్శనాలు ఇస్తాడంట. ఇప్పుడు మనం ఎవరికోసం మనం ప్రార్థన చేయాలనుకోండి, వాళ్ళ గురించి కూడా మనకు కొన్ని దర్శనాలు ఇస్తుంటాడు. ప్రతిరోజు మనకు దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే చేతబడి ద్వారా ఏమవుతుందంటే, ఆ చేతబడి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకిచ్చే మంచి దర్శనాలు, గుడ్ విజన్స్ అన్నిటినీ వాళ్ళు ఒక నెట్ పెట్టి, ఆ నెట్లోంచి ఆ నెట్లో ఆ గుడ్ విజన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి దాని ప్లేస్లో మనకు బ్యాడ్ డ్రీమ్స్ ప్రొజెక్ట్ చేస్తారు. ఇది అసలు జరిగేది. రాత్రిపూట దొంగ ఏం చేస్తాడంటే, మన బ్లెస్సింగ్స్, దేవుడు ప్రతిరోజు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడంట. ఆ బ్లెస్సింగ్స్ ఏం చేస్తుందంటే సాతాను విచ్ క్రాఫ్ట్లో, చేతబడిలో వాళ్ళు మన బ్లెస్సింగ్స్ అన్నింటినీ దొంగిలించి వాటి ప్లేస్లో చెడు దర్శనాలను పెడతారు. సో మనం ఏం చేయాలి, వెంటనే చెడు దర్శనం రాగానే వెంటనే లేచి కూర్చొని ఐ క్యాన్సల్ ఇట్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ టేక్ అథారిటీ అండ్ క్యాన్సల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ అని క్యాన్సల్ చేసేసి, వాట్ ఎవర్ హ్యాస్ గాన్ రాంగ్ ఇన్ డ్రీమ్ వరల్డ్, ఏదైతే తప్పు జరిగిందో అది నువ్వే క్యాన్సిల్ చేసి దాన్ని మంచి డ్రీమ్గా మార్చి, నా మంచి డ్రీమ్స్ మళ్ళీ నాకు ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ రాసుకుంటాం కదా మనము డ్రీమ్స్, మళ్ళీ ఒక 1 వీక్ కానీ 1 మంత్ అయినా 1 ఇయర్ అయినా చదివితే మనకు అప్పుడు అంటే దేవుడు చెప్పినవి మనకు ఇప్పుడు జరుగుతున్నవని మనకు తెలియజేస్తాడు అన్నట్టు, మనకు తెలుసుకుంటాం. సో ఇట్స్ లైక్ ఏ ప్రాఫెసీ. మనం ప్రాక్టీస్ చేయాలి ఛానల్ని. దేవుడు ఈ బ్లెస్సింగ్ మనం అందరం పొందుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. యేసయ్య ఇచ్చే బ్లెస్సింగ్ ప్రతి ఒక్కరూ మనం పొందుకుందాం గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.